కష్టాల్లో, ఇబ్బందుల్లో, కన్నీటిలో మనతో దగ్గరుండేవాళ్ళు, మనకు సహాయం చేసేవారు ప్రభు మాత్రమే. ఆపత్కాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను. కనుక దేవుని కొరకు మనం సమయం వెచ్చించినప్పుడు, దైవ సాన్నిధ్యంలో మనం ఉండటానికి ఇష్టపడినప్పుడు దేవుడు ఎప్పుడు వచ్చి ఉండేవాడు కాదు. దేవుడు ఎప్పుడు వాడుకొని వదిలేసేవాడు కాదు. దేవుడు ఎప్పుడు మోసం చేసేవాడు కాదు. దేవుడు ఎప్పుడు నిరాకరించేవాడు కాదు. ఆయన అన్యాయం చేయటం అసంభవం, సర్వశక్తుడు, న్యాయం తప్పుడు అని వాక్యంలో రాయబడింది. మనం చాలాసార్లు క్రైస్తవ యాత్రలో విసిగిపోతాం. అబ్బాయిగా నేను ఏం ప్రయాణం చేయలే, నా చేత కాదులే, ఎంతో ప్రయాణం చేసి వచ్చినాను, ఎంతో అలసిపోయినాను, ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయాలా, ఇన్ని కష్టాలు తప్పువా, బాధలు తప్పువా, ఇబ్బందులు తప్పువా, మా ఆయన మారడా, మా ఆవిడ మారదా, మా పిల్లలు మారరా, మా సమస్యలు మారవా, మా ఆర్థిక పరిస్థితులు మారవా, మా అనారోగ్యం మారదా, ఎప్పుడు ఇంతేనా, అన్ని కష్టాలు నాకే. కొంతమంది అంటే నేను పుట్టినప్పటి నుండి కష్టాలే బ్రదర్ ఇప్పుడు దాకా. ఇంకా కొంతమంది చెప్తాను నేను పుట్టకలోనే కష్టాలు బ్రదర్ అని. పుట్టినప్పటి నుండి కష్టాలు, పుట్టకతో నుండి కష్టాలు, నేను పుట్టినందుకే మా ఇంట్లో కష్టాలు ఎక్కువైనాయి బ్రదర్ అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది అంటారు. మిమ్మల్ని గురించి ఎవరు ఎలాగ చెప్పినా బైబిల్ ఏం చెప్తుందంటే కష్టకాలంలో ఆయన ఆదుకునేవాడు. కీర్తనల్లోనే దేవుని మందిరంలో ప్రజలు ఎలాగున్నారు, కనీసం 5 రకాలైన వారిని గురించిన ప్రస్తావన చెప్పబడింది. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది మనం వాటిని గురించి కొన్ని సంగతులు నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది 84వ కీర్తన, Psalm 84, 4వ వచనం. Psalm 84 verse 4. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. కనుక దేవుని మందిరంతో దేవుని ప్రజలకున్న మొదటి బంధం, సంబంధం, అనుబంధం, ఆధ్యాత్మిక బంధం ఏంటంటే నివసించుట. డ్వెల్లర్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరంలో నివాసము చేయాలని ఇష్టపడేవాళ్ళు. దేవుని మందిర విషయమై ప్రజలకు రకరకాల తాత్పర్యం కలిగిన వారు ఉన్నారు. దేవుని మందిరానికి వెళదామనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుని మందిరము చూస్తే చాలనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుని మందిరం గడప దగ్గర ఉంటే చాలనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుని మందిర సాన్నిధ్యాన్ని అనుభవిస్తే చాలనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఎలాగున్నారంటే అక్కడే దేవుని మందిరంలోనే నివాసం చేస్తే ఎంత బాగుండ్రు అనేవాళ్ళు ఉన్నారు. వారిదే 84వ కీర్తన, కోరా కుమారుల కీర్తనను మనకు పరిచయం. 122వ కీర్తనలో చెప్పబడినది యాత్రా కీర్తనలో అంటారు. 120వ కీర్తన నుండి 134వ కీర్తన దాకా 15 కీర్తనలు యాత్రా కీర్తనలో అంటారు. అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు సంవత్సరానికి కనీసం 3 సార్లు వారున్న స్థలం నుండి యెరూషలేము అనే పట్టణానికి, అక్కడ దేవుని మందిరం ఉంది కదా ఆ స్థలానికి వెళ్ళడం దైవ విధి. 12 ఏళ్ల పైప్రాయం కలిగిన పురుషులు, స్త్రీలు, కుటుంబాలు గుంపులుగా కనీసం 3 పండుగలకు వెళ్ళేవాళ్ళు. మొదటిది పస్కా పండుగ, రెండవది పర్ణశాలల పండుగ, మూడవది పెంతెకోస్తు పండుగ. ఈ 3 పండుగలకు ఖచ్చితంగా ఎక్కడున్నా దానం మొదలుకొని బెయేర్షెబా దాకా, అంటే మన భారతదేశాన్ని గురించి మనకు వాక్యంలో చెప్పాలంటే కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి దాకా అంటాం. అలాగే ఇజ్రాయేల్ దేశాన్ని గురించి ఒక మాటలో చెప్పాలంటే దానం మొదలుకొని బెయేర్షెబా దాకా అని చెప్పడం ఆనవాయితీ. దాను ఉత్తర భాగంలో ఉంటుంది, బెయేర్షెబా దక్షిణ భాగంలో ఉంటుంది. కనుక ఆ చివరి నుండి ఈ చివరి దాకా యేసు ప్రభు పేరు పెట్టబడిన లేదా ఇశ్రాయేలీయులంతా, యూదులందరూ బయలుదేరి గుంపులుగా యెరూషలేముకి వెళ్ళేవాళ్ళు. కొంతమందికి 2 రోజులు ప్రయాణం, కొంతమందికి 3 రోజులు ప్రయాణం, కొంతమందికి వారం ప్రయాణం, కొంతమందికి 30 రోజులు ప్రయాణం, ఇలాగ ప్రయాణాలు ఉండేవి. ఈ దినాల్లో మాదిరి ఆధునాతనమైన ప్రయాణ సౌకర్యాలు అప్పుడు ఉండేవి కాదు. మంచి ప్రయాణ సాధనం అంటే బహుశా గాడిద.
అది ఎవరో ధనవంతులకు ఉండేది. మరి పేదలైన వారు గుంపులు గుంపులుగా నడిచిపోయేవారు. కొంతమంది గాడిదల మీద వెళ్ళేవాళ్ళు. ఎవరో ధనవంతులు, ప్రధానులు, రాజులు లాంటి వాళ్ళు గుర్రపు బగ్గీల మీద, రథాల మీద వెళ్ళడం ఆనవాయితీ. గుంపులు గుంపులుగా ఎందుకు వెళ్ళేవాళ్ళు అంటే వాళ్ళు వెళ్ళే మార్గము పల్నాడు ప్రాంతం కంటే ఇంకా ఎడారి మాదిరి కనిపించి, అంటే నీళ్ళు చాలా తక్కువ, కొండలు, గుట్టలు, తుప్పలు, బ్రహ్మజముడు ఇలాంటి రకరకాలైన పొదల చేత ఆవరించబడి ఉండేవి. 2 రకాల భయం వారిని ఎప్పుడు వెంటాడుతుండేది. మొదటిది ఏంటంటే దొంగల భయం. దారి బాగలేకపోతే భయం దొంగలే. రెండవది ఏంటంటే దారి బాగలేకపోతే చీడు పురుగు లేదా ఏమంటారు, విష పురుగులు, పాములు కానీ తేళ్ళు కానీ ఇలాంటి జంతువులు వారి మీద దాడి చేస్తాయి. ఈ రెండింటిని తగ్గించుకోవటానికి మనుషులు ఒంటరిగా చేసేవారు కాదు ప్రయాణం. గుంపులు గుంపులుగా చేసేవారు. నాకంటే ఇది మీకు బాగా తెలుసు. ఎక్కడ యాత్రలకు వెళ్ళినా, ఎక్కడ దేవాలయాలకు వెళ్ళినా ఒంటరిగా వెళ్ళే ప్రజలు చాలా అరుదు. మీరు చూసింటారు, గుంపులు వెళుతూ ఉంటారు. ఆ ఆనవాయితీ బైబిల్ గ్రంథంలో నుండి వచ్చిందంటే తప్పు కాదేమో. అలాగ వెళుతూ ఉన్నప్పుడు ఈ 122వ కీర్తన ప్రస్తావన తీసుకొని రాబడింది. కొంతమంది దావీదు దగ్గరికి వచ్చి అన్నారు, మేము దేవుని మందిరమునకు వెళుదాము. కనుక మొదట ఎవరంటే గోయర్స్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్, దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు. ఆయన వెళ్ళట్లేదేంటి? మన మొదట ఖాళీగుండి వెళ్ళడం మానేసాడని కాదు, పనిచేసి అలసిపోయి ఇచ్చి నేనేమొస్తానులే రాలేను అని మానేసాడని కాదు. బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే బహుశా ఆయనకు ఆరోగ్యం సహకరించట్లేదేమో, అందుకే దేవుని మందిరానికి వెళ్లకుండా ఆయన ఇంట్లో ఉన్నాడేమో. కొంతమంది యూదులకు దావీదు రావట్లేదు మందిరానికి, ఆరోగ్యం బాగాలేదని తెలిస్తే వారు యెరూషలేములో దేవుని మందిరానికి ఇంకా వెళ్ళకమునిపే ఆయన దగ్గర అంతఃపురంలోకి వచ్చినారు. ఆయన చాలా మంచి రాజు, ఎంతో జ్ఞానం కలిగిన వాడు. రాజుగా మనం చిన్న ఉద్యోగాలు చేస్తుంటేనే వేరే వాళ్ళు ఎవరైనా మనల్ని అపాయింట్మెంట్ అడిగితే మనం ఇప్పుడు కుదరదు, నేను చాలా బిజీ అంటాం. ఈ బిజీ అనే పదం అందరు నేర్చుకున్నారు. వాళ్ళేం బిజీ ఉండరు, కానీ బిజీ అనేది అలవాటు అయిపోయింది, అలవాటుగా వాడుతుంటారు. దావీదు ఎప్పుడు బిజీ అని చెప్పలేదు, యేసు ప్రభువు కూడా ఎప్పుడు బిజీ అని చెప్పలేదు, అపోస్తలుడైన పౌలు కూడా ఎప్పుడు బిజీ అని చెప్పలేదు, పేతురు కూడా ఎప్పుడు బిజీ అని చెప్పలేదు. మనం బిజీ అని చెప్తున్నామంటే వాళ్ళకంటే గొప్పోళ్ళు అయి ఉండాలి కదా, అయిండాలనా కదా? దావీదు కంటే గొప్పోళ్ళు, పౌలు కంటే గొప్పోళ్ళు, పేతురు కంటే గొప్పోళ్ళు, అంతేనా? మనకి పదం రాకుండా రోజులు గడవదంటే తప్పు కాదేమో. అలాంటి పరిస్థితుల్లో దావీదు దగ్గరికి కొంతమంది వస్తే, ఏంటమ్మా ఇలాగొచ్చేసరి ఇంతమంది గుంపులుగా అంటే అప్పుడు వాళ్ళు అన్నారు, మేము దేవుని మందిరమునకు వెళుదాము అని జనులు నాతో అన్నప్పుడు, జనం ఒకళ్ళు కాదు. వెన్ పీపుల్ సెడ్ unto me, లెట్స్ గో టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్, ఐ వాజ్ గ్లాడ్. అయ్యో ఎందుకు వెళ్తారు, ఇక్కడే ఉండండి అని చెప్పలేదు. ఇంత దూరం ఎందుకు వచ్చారు అని చెప్పలేదు. he was glad, his heart was gladdened. అయ్యో నేను వెళ్ళలేకపోయినా దేవుని పేరబెట్టబడిన ప్రజలు వెళుతున్నారనే సంతోషం ఆయనలో పరిపక్వతలోనికి వచ్చింది. కనుక మొదట దేవుని మందిరానికి వెళ్ళే ప్రజలు వాక్యంలో మనకు కనిపిస్తున్నారు. వెళ్ళినోళ్ళు మన మాదిరి అలాగుండేవాళ్లే కాదు, దేవుని చూడాలని ఆశ కలిగిన ప్రజలు కూడా కనిపిస్తున్నారు. 84వ కీర్తన, Psalm 84 verse 2. 84వ కీర్తన 2వ వచనం. చాలు. 2వ రకం ఎవరు? దగ్గరకు వచ్చి చూస్తాం అనుకునేవాళ్ళు. మొదటి రకం ఎవరు? వెళదామని అనుకునేవాళ్ళు. గోయర్స్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. మనం ఎలాగెళ్తున్నాం, ఎప్పుడన్నా ఇష్టపడుతున్నామా వెళ్ళటానికి? ఈ మధ్యలో చాలామంది ఏం చేశారంటే ఆన్లైన్ లైవ్లో చూడటానికి అలవాటు అయిపోయి మందిరం మానేశారు, ఇంట్లోనే ఉండిపోతున్నారు. వాళ్ళు ఏమనుకుంటారో ఆన్లైన్లోనే బాగుంది కదా, తక్కువ ఖర్చు ఎక్కువ లాభం, మందిరికి వెళ్ళాలంటే ఆటోలో వెళ్ళాలా, ఇంక ఏదేదో వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు. నీకు ఆరోగ్యం బాగుంది, దేవుని మందిరానికి వచ్చి అందుబాటులో ఉంటే మందిరం మానేయొద్దండి, అది మీకు క్షేమం కాదు.
మీరు తలస్తుండొచ్చు, ఆన్లైన్లో అన్నీ ఉండేవి ఉంటాయి కదా అని. ఆన్లైన్లో ఉంటుంది, కానీ ప్రజలు చేరి వచ్చినప్పుడు కలిగే ప్రోత్సాహం, పురికొల్పు ఇన్ పర్సన్కి ఆన్లైన్కి చాలా తేడా ఉంటుంది. కనుక దేవుని వాక్యంలో ఏం చెప్పబడిందంటే హెబ్రీ పత్రికలో సమాజముగా కూడుట మానక. దేవుడు భక్త్ సింగ్ గారికి ఇచ్చిన వాగ్దానం కూడా అపోస్తుల కార్యాలు 2:42 అపోస్తుల బోధ యందును సహవాసం అందున, యూట్యూబ్ అందున అని రాయలేదు, లైవ్ స్ట్రీమ్ అందున అని రాసింటే మేము కూడా వదిలేసి అక్కడే ఉండింటాం. కనుక ఫెలోషిప్పింగ్ టుగెదర్, దేవుని ప్రజల సహవాసంలోనికి వచ్చటం మంచిది. ఎక్కడికి వెళ్ళినా ఈ మాటలు చెప్తున్నాం, కానీ చాలామంది ప్రజలు సోమరులు అయిపోయారు, దానికి అలవాటు పడిపోయారు. అక్కడ నేను బయటికి రాలేకపోతున్నారు. వాళ్ళకి రావాలని మనసు లేదనుకుంటా. మనసు ఉంటే మార్గం ఉంటుంది. వేర్ దెర్ ఇస్ ఎ వౌ దెర్ ఇస్ ఎ వై. మనకు మార్గమే, మనసే లేకపోతే మార్గం ఎలాగ వస్తుంది? అయ్యో వెళ్ళాలనుకుంటున్నాం బ్రదర్, కానీ వెళ్ళలేకపోతున్నామని. పాత నిబంధనలలో భక్తులు దేవుని మందిరానికి వెళ్ళడం మాత్రమే కాదు, చూడాలి, మందిర ఆవరణాన్ని చూడాలి అనే ఆశ ఉంది. ఇప్పుడు కొత్త నిబంధనలో మనము భౌతికమైన కట్టడం చూడాలి, భౌతికమైన కట్టడానికి వెళ్ళాలనేది కాదు ప్రాముఖ్యం. అక్కడ ప్రభు ఉన్నాడు. మత్తయి 18:20 చెప్పబడింది కదా, ఎక్కడ 2-3 నా నామమున చేరివత్తురు అక్కడ నేను వారి మధ్య ఉందును. కనుక గాడ్ ఈజ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద పీపుల్. దేవుడు తన ప్రజల మధ్యలో ఉన్నాడు. ఆ ప్రజల మధ్యలోనికి మనం వచ్చినప్పుడు దేవుని చూసే అవకాశము, దేవుని మాటలు వినే అవకాశము, దేవుని సాన్నిధ్యాన్ని మనం అనుభవించే అవకాశము మనం కలిగి ఉంటాం. కనుక మందిరం మానేద్దండి. చాలా సమస్యలు ఉండొచ్చు, పోరాటాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నో అన్నీ జరుగుతుంటాయి. జీవితం అన్న తర్వాత అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఆటుపోట్లు లేకుండా జీవితం ఎలాగుంటుంది? ఇబ్బందులు లేకుండా జీవితం ఎలాగుంటుంది? కష్టాలు లేకుండా జీవితం ఎలాగుంటుంది? గాలి తుఫాను లేకుండా జీవితం ఎలాగుంటుంది? ఎండ లేకుండా ఎలాగుంటుంది? వర్షం లేకుండా ఎలాగుంటుంది? చలి లేకుండా ఎలాగుంటుంది? మనిషి అయిన తర్వాత సంవత్సరంలో ఈ 4 రకాలైన ఋతువులు, కాలాలు ప్రభావితం చేస్తూనే ఉంటాయి కదా. ఎప్పుడు వర్షకాలమే ఉండదు, అలాగని ఎప్పుడు వేసవికాలమే ఉండదు, అలాగని ఎప్పుడు చలికాలమే ఉండదు. కాలాలు మారుతున్నట్లు పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. కనుక నిరుత్సాహపడి కృంగిపోయి ఇంకింతలే మా వాళ్ళు ఏం లాభం ఉంది అని తలంచి మందిరం మానేయడానికి ప్రయత్నం చేయొద్దండి. మీరు మందిరం మానేస్తే మీ పరిస్థితులు ఏదో చక్కబడతాయని అనుకోవడం అపోహ. ఆ ఇంట్లో ఏడ్చేదేదో మందిరంలో వచ్చి ఏడ్చవచ్చు, ఇంట్లో బాధపడేదేదో మందిరంలో బాధపడవచ్చు, ఇంట్లో కన్నీరు గార్చేదేదో మందిరంలో కన్నీరు గార్చవచ్చు. దేవుడు అక్కడ చేసే ప్రార్థన మనవే ఆలకిస్తాడు. అందుకే మనకు వాక్యంలో చెప్పబడింది కదా, 2వ దినవృత్తాంతాలు 7:14, నా పేరు పెట్టబడిన ప్రజలు తమను తాము తగ్గించుకొని ఏం చేయాల? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి ఆయన వారి ప్రార్థన ఆలకించి ఆ దేశంను స్వస్థపరచునని వాక్యంలో రాయబడింది. అనేకసార్లు వాక్యానికి సామాన్యమైన విధానంలో మనం విధేయత చూపించడానికి ఇష్టపడం. చాలా తేలిగ్గా వచ్చే ఆశీర్వాదాలు కూడా మనం కాలదనటానికి ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకంటే మానవ స్వభావం అది. సాతాను ఏం చేస్తాడు? మన దగ్గరికి వచ్చి వీళ్ళు ఇలాగే చెప్తుంటారులే, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దని చెవులో కొరకుడు పుండు పుట్టినట్లు పుట్టిస్తాడు. మనకేంటంటే వాని మాటలు విని 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 పుట్టినప్పటి నుండి అలవాటు అయిపోయింది కనుక అది ఏ మాటలో వినిపిస్తే కానీ దైవస్వరం సాధారణంగా వినపడదు. ఆన్లైన్లో వింటున్నా, లేదా లైవ్ స్ట్రీమ్లో వింటున్నా, ఆఫ్లైన్లో వింటున్నా, దేవుని మందిరాన్ని విడిచిపెట్టొద్దండి. ఆనుకొని ఉండటానికి, హత్తుకొని ఉండటానికి మీరు ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. దాంట్లో పొందే ఆశీర్వాదము వెంటనే కనపడదు. మనకేమనిపిస్తుందంటే ఏదైనా ఒక పని చేస్తే వెంటనే ప్రతిఫలం కావాలా అని అంటాం. మీలో చాలామంది రైతులు ఉన్నారు కదా, మీరు ఏదైనా విత్తనం వేసిన వెంటనే మొదటి రోజే ఈరోజు వేసి వచ్చారు విత్తనాలు, రేపే పంట వస్తుందా? రాదుగా. 40 రోజులు వచ్చేది ఉంది, 60 రోజులు వచ్చేది ఉంది, 80 రోజులు వచ్చేది ఉంది, 3 నెలలకు వచ్చేది ఉంది, ఇలాగ రకరకాలకు వచ్చేది ఉంటుంది. మనం వేసే విత్తనాన్ని బట్టి మొలకెత్తేది కూడా ఆధారపడి ఉంటుంది. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే మనకు వెంటనే బహుమానం కావాలా, వెంటనే కనపడాలా, వెంటనే ప్రతిఫలం చూడాలా అని మనం అనుకుంటాం. మన పని ఏంటంటే వేయుట, విత్తనం నాటుట. కార్యసిద్ధి కలిగించేవాడు దేవుడే.
కనుక దేవుని కొరకు మనం సమయం వెచ్చించినప్పుడు, దైవ సాన్నిధ్యంలో మనం ఉండటానికి ఇష్టపడినప్పుడు దేవుడు ఎప్పుడు అచ్చి ఉండేవాడు కాదు. దేవుడు ఎప్పుడు వాడుకొని వదిలేసేవాడు కాదు. దేవుడు ఎప్పుడు మోసం చేసేవాడు కాదు. దేవుడు ఎప్పుడు నిరాకరించేవాడు కాదు. ఆయన అన్యాయం చేయట అసంభవం, సర్వశక్తుడు న్యాయం తప్పుడు అని వాక్యంలో రాయబడింది. కనుక దేవుని మందిరావరణాన్ని చూడటానికి ఇష్టపడే ఆ గుంపులో కూడా మనం ఉండడం చాలా ఇష్టం. ఇలాంటి గుంపులు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆ తర్వాత 24వ కీర్తన, Psalm 84, 2వ వచనం, 2వ వరుస. అది సొమ్మసిల్లుచున్నది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరం ఆనందముతో కేకలు వేయించున్నది. ఈ 2వ వచనంలో మీరు గమనించినారో లేదో, మనము మనుషులము 3 భాగాలు: ప్రాణము, ఆత్మ, దేహం. ఆ 3 ఇక్కడ కనిపిస్తున్నాయి. మొదటిది ఏంటంట, నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. రెండవది ఏంటంట, నా హృదయము. మూడవది ఏంటి, నా శరీరం. ప్రాణ, ఆత్మ, దేహాలు దేవుని సన్నిధిలో ఆయన దర్శించడానికి ఇష్టపడుతున్నాయని ఇక్కడ చెప్పబడింది. ఎవరైనా జీవము గల దేవుడు, ద లివింగ్ గాడ్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగవచ్చు మిమ్మల్ని. ఎందుకు ఇలాగ అడుగుతున్నానంటే, వాక్యం మీద మీకు ఆసక్తి రావటానికి. జీవము గల దేవుడు, ద లివింగ్ గాడ్ అనే మాట కీర్తనలు ఎన్నిసార్లు రాయబడింది? మొదట ఎక్కడ రాశారు, చివరికి ఎక్కడ రాశారు? సరే, ఇంకా విపులంగా చెప్పాలంటే బైబిల్ ఎన్నిసార్లు రాయబడింది? మొదట ఎక్కడ రాశారు, ఆఖరికి ఎక్కడ రాసిన? మందిరం కనిపించిన దగ్గర జీవము గల దేవుడు అనే ప్రస్తావన వచ్చింది. మీకు తెలుసు అనుకుంటా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 15:16లో కూడా జీవము గల దేవుని సంఘము అనే మాట వాడబడుతూ వచ్చింది, ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. కనుక దేవుని సంఘములో దేవుడు మృతుడు గాడు, ఆయన సజీవుడు. వై డు యు సీక్ ద లివింగ్ అమాంగ్ డెడ్? సజీవుడైన వారిని మృతుల్లో మీరు ఎందుకు వెతకుచున్నారనే ప్రశ్న యేసు ప్రభు పునరుత్థాన దినాన వేయబడిన సంగతి మనకు పరిచయం. ఆయన సజీవుడు కనుక, ఆయన తిరిగి లేచాడు కనుక ఆయన తన సంఘములో నివాసం చేస్తున్నాడు, సంచరిస్తున్నాడు. ఇక్కడ కూడా 84వ కీర్తనలో మనకు జీవము గల దేవుడు అనే మాట కనిపిస్తుంది. కీర్తనలో 2 సార్లు ఈ మాట కనిపిస్తుంది, ఓన్లీ ట్వైస్. మొదటిసారి కీర్తనలు 42, 2వ వచనం, Psalm 42:2. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. తృష్ణ, ఆకలి, ఆశ, అన్వేషణ, జిజ్ఞాస ఇలాంటి పదాలు మిక్కుటంగా పెనవేసుకొని ఉంటాయి ఒకటికొకటి. ఆ కీర్తనలో మనకు తరచూ కనిపిస్తూ ఉంటాయి. అది మొదటిసారి కీర్తనలో. రెండవసారి 24వ కీర్తన 2వ వచనంలో మనం చదివాం కదా, జీవము గల దేవుణ్ణి దర్శించటానికి. కనుక దేవుడు దర్శనం ఇవ్వటానికి యోగ్యుడు. దాని కొరకే జీవము గల వారిని జీవం కలిగిన వారే దర్శిస్తారు. జీవం లేని వారు దర్శించలేరని దీని ద్వారా మనకు అర్థమవుతుంది. కనుక దేవుని మందిర ఆవరణం చూడడం మాత్రమే కాదు, ఆయన మందిర ఆవరణమును దర్శించాలని కోరేవారు, ఆయనతో పాటు ఉండాలని ఇష్టపడేవారు. ఇది 3వ రకం. 4వ రకం ఏంటి? కీర్తనలు 84, 10వ వచనం, నీవు ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. 4వది ఎవరు? ఆవరణములో గడుపువారు. అంటే వాళ్ళు లోపలికి వెళ్ళట్లేదు. ప్రత్యక్ష గుడారం 3 భాగాలని మీలో తెలుసు కదా, పాత నిబంధనలు. వెలుపటి ఆవరణము మొదటి భాగం, లోపలికి వెళితే పరిశుద్ధ స్థలం, ఇంకా లోపలికి వెళితే అతి పరిశుద్ధ స్థలం. అలాగ ఆవరణలో బయట ఉండేవాళ్ళు, వెలుపటి ఆవరణలో ఉండేవాళ్ళు. వెలుపటి ఆవరణానికి ఎవరైనా రావచ్చు. అక్కడ బలిపీఠం ఉంటుంది. అది యేసు ప్రభు యొక్క సిలువను జ్ఞాపకం చేస్తుంది. కనుక అక్కడ ఉండాలని ఇష్టపడే రకం కొంతమంది ఉన్నారు. మొదటిది ఎవరు? మందిరం నాకు వెళ్ళుదాం అనేవాళ్ళు, గోయర్స్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ మొదటిది. రెండవది ఎవరు? చూడాలని కోరేవారు, బిహోల్డింగ్ పీపుల్, చూడటానికి ఇష్టపడేవారు. మూడవది ఎవరు?
విజిటింగ్ పీపుల్, దేవుని దర్శించడానికి ఇష్టపడేవాళ్ళు. నాలుగవది ఎవరు? పీపుల్ హూ ఆర్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క ఆవరణములో ఉండాలని కోరేవారు. ఐదోది చూస్తామా? 84వ కీర్తన కింద వరుస 10వ వచనంలో, నీ మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టం. పీపుల్ హూ ఆర్ అట్ ద గేట్, ద్వారము దగ్గర ఉండేవాళ్ళు ఇష్టం. ఇప్పుడు ముందుకెళ్ళక మునుపు నేను ఒక ప్రశ్న అడగవచ్చా? ఈ 5 రకాలైన ప్రజల్లో మనం ఏ రకం? మొదటి రకమా, రెండో రకమా, మూడో రకమా, నాలుగో రకమా, 5వ రకమా? అసలు మన రకమే బైబిల్లో లేదా? నాకు తెలిసి మన రకం సాధారణంగా బైబిల్లో ఉండదు అనుకుంటా. ఎందుకు మనదంతా హైబ్రిడ్ రకం. మీకు తెలుసు కదా, హైబ్రిడ్ అంటే చాలా బాగా పరిచయం. విత్తనాలు ఇవన్నీ ఈ రకాలు ఏ రకం అంటుంటారు. విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పిచ్చికారి చేసే మందులు కానీ, ఏదైనా. ఇక్కడ దైవికమైన సాన్నిధ్యంలోనికి వచ్చేటప్పుడు మనం ఏ రకమైన వాళ్ళం. ఇంకా చివరిది, ఆఖరిది ఏంటంటే ఇందాక మనం చదివిన 84:4, నీ మందిరమందు నివసించు వారు ధన్యులు. వాళ్ళ ఊరికి వచ్చి అలాగుండి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. రెండోది, చూడాలనుకునేవాడు మాత్రమే కాదు, దర్శించాలనుకునేవాడు మాత్రమే కాదు, ఆ తర్వాత గడపలు ఆవరణలో అలాగ తిరిగేసి వెళ్ళిపోదాం అనుకునేవాడు మాత్రమే కాదు. ఐదవది, ద్వారం దగ్గర ఉంటే చాలు, గేట్ దగ్గర ఉందాంలే, ఎప్పుడైనా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు చూస్తూ ఉంటాం, మనం కూడా చూస్తుంటాం అనుకునేవాళ్ళు కాదు. చివరిది ఏంటంటే, డ్వెల్లర్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్, దేవుని మందిరంలో నివసించాలని ఇష్టపడేవాడు. నివాసము చేయుట, ఇది పరాకాష్ఠ, అంతం. అందుకని 23వ కీర్తన ఆఖరి వచనంలో అన్నాడు కీర్తనకారుడు, సదాకాలము నేను యెహోవా మందిరంలో దర్శించాలనుకుంటున్నాను చెప్పట్లే, వెళ్ళాలనుకుంటున్నానని చెప్పట్లే, ద్వారం దగ్గర ఉండాలని అనుకుంటున్నానని చెప్పట్లే, ఆవరణలో ఉండాలని అనుకుంటున్నానని చెప్పడం లేదు. బాగుంది, ఒక స్నాప్ తీసుకొని వచ్చినా లేదా ఒక పిక్ తీసుకొని వచ్చినా బాగా అనిపిస్తుందని చెప్పట్లే. ఐ వాంట్ టు డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎవర్. దిస్ ఈజ్ ద క్లైమాక్స్. ఇది భూమి మీద మనకి ఎప్పుడు సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. ఇది పరలోకంలోనే మనకు సాధ్యమవుతుంది. మన ప్రభుతో పాటు ఉండడమే దైవ సాన్నిధ్యం. అదే దేవుని మందిరం. యేసుక్రీస్తు ప్రభువే, క్రైస్ట్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. క్రీస్తే దేవాలయమై ఉన్నాడు. అక్కడ సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు, భౌతికమైన దేవాలయాలు ఏదీ లేదు. బైబిల్లో రాయబడింది కదా, గొర్రెపిల్లే దేవాలయం. ద ల్యామ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుడు పాపంలో పడి చెడిపోయి దుర్గంధంతో పాతాళమై పరుగులు తీస్తున్న మనల్ని దేవాలయముగా చేయాలని దేవుని యొక్క సంకల్పం ఎంత గొప్పది. అందుకే 1 కొరింథీ 3:16 చెప్పబడింది, నో యు నాట్ దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద హోలీ స్పిరిట్ డెలెత్ ఇన్ యు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు మీరు ఎరగరా. మనకు అట్లాంటివి ఎరకుండవు. ఏం తినాలా, ఏం కట్టుకోవాలా, ఎలాగ జీవించాలనే దానికి ఫుల్ ఎరుక వస్తుంది. కానీ దైవికమైన కార్యాల కొరకు ఎరుగుట తెలుసుకొనుట చాలా అరుదుగా జరుగుతుంది. కనుక మీరు అనుమతిస్తే ఇప్పుడు దేవుని మందిరం రావడంలో నివసించే వారెవరంట? ధన్యులు. బ్లెస్డ్ ఆర్ దే దట్ డ్వెల్ట్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఇప్పుడు ఈ మెట్లలో మనం వెళదాము అని చెప్పే గుంపులో ఉన్నామా? చివరికి పరాకాష్ఠ నివసిస్తాం అనే గుంపులో మనం ఉన్నామా? మన దేవుడైన యెహోవా మందిరము, ఆ తాత్పర్యము మనది కూడా ఉండాలనే దేవుని యొక్క అభిలాష. నివసించేవారు ఎలాగుంటారు? ఒక 5 విషయాలు 84వ కీర్తనను ఆధారం చేసుకుని ముగించడానికి మనం ప్రయత్నం చేస్తాం. Psalm 84, 84వ కీర్తన 4వ వచనం. Psalm 84:4, 84వ కీర్తన 4వ వచనం. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. వారు చాలమ్మ, బ్లెస్డ్ పీపుల్. కనుక ధన్యతలు చాలా ఉన్నాయి బైబిల్లో. తేలిగ్గా వచ్చే ధన్యతలు మనం మానేస్తుంటాం. తేలిగ్గా వచ్చే ధన్యతలు, దేవుని వాక్యం చదువువాడు ధన్యుడు, వినువాడు ధన్యుడు, కష్టంగా వచ్చే ధన్యత ఆ ప్రకారం చేయవాడు ధన్యుడు. మనం ఎలాగో చేయట్లేదు కనుక మనం అంటే నేను మీరు చేస్తున్నారులే,
దేవుని వాక్యం గైకుంటున్నారు. ప్రభువుకు స్తోత్రాలు. మనం మొదటి రెండు చేసుకుని బహుమానము ధన్యతలు సంపాదించుకుని తేలిక కదా, ఇది కూడా బద్ధకం అనుకుంటే ఎలా? అంటే తేలిగ్గా వచ్చే ధన్యతలు కూడా మనం పోగొట్టుకుంటాం, తేలిగ్గా వచ్చే ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకుంటాం. ఎలాగో కష్టమైంది రాదు. కొంతమంది పిల్లలు అట్లా పరీక్షలకు వెళ్ళినప్పుడు ఏం రాసినా అంటే అన్నీ వదిలేసి వచ్చిన, ఏమంటే అన్ని కష్టంగా వచ్చినాయిరా అంటే కొన్ని తేలిగ్గా వచ్చినాయి, అవన్నీ రాయొచ్చు కదంటే అవి రాసినా ఫెయిల్ అవుతాం కదా, ఇంకెందుకు రాయడం. ఆ టైప్ మనం కూడా ఎలాగో కష్టమైంది చేయలేకపోతున్నాం కదా, ఇంక సులువైంది ఎందుకు చేయాలనుకుంటా. అలాగ అనుకోవద్దండి. అసలు కార్యం ఆరంభిస్తే కదా ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అసలు ఆరంభించకపోతే ఎలాగెళ్తాం? కనుక మొదట దేవుని వాక్యం వినేది ధన్యత, చదివేది ధన్యత, ఆ తర్వాత గైకోటానికి ప్రయత్నించడం అనేది కూడా ధన్యత. ఇక్కడ కూడా ఒక ధన్యత ఉంది. దేవుని మందిరానికి రావడము ధన్యత, చూడడము ధన్యత, ఆవరణంలో ప్రవేశించడము ధన్యత, దేవుని దర్శించుకోవడము ధన్యత. ఈ భాగ్యం చాలామందికి లేదు. కయ్యను లాంటి వాడు దేశదిమ్మరి ఊర్లు పట్టుకొని తిరుగుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుని సన్నిధిలో త్రోసివేయబడ్డాడు, డిపోజ్డ్ ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ డివైన్ గాడ్. దైవ సాన్నిధ్యంలో నుండి తొలగించబడినవాడు, దైవ సాన్నిధ్యంలోనికి రావాలని ఉవ్విళ్ళూరేవాడు దావీదు లాంటి వాడు, కోరా కుమారులు లాంటి వాడు. మనం కయ్యను వలె దేశదిమ్మర్లుగా అలాగే జీవిస్తున్నామా, లేదా కోరా కుమారులు దావీదు వలె దైవ సాన్నిధ్యాన్ని ఆపేక్షించి అక్కడి కొరకైన అన్వేషణ పరుగులు మనం కలిగి ఉన్నామా? ఇది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన సంగతి. కనుక మొదట నివసించు వారు అనే 2 అక్షరాల పదం గుర్తుపెట్టుకోండి. ఇవాళ మిమ్మల్ని అయిపోయిన తర్వాత కూడా మీటింగ్లో ఏం చెప్పినారు అని అడిగేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎట్లా జరిగినాయి మీటింగ్స్ అని అడిగేవాళ్ళు ఉన్నారు. బాగా జరిగినాయని చెప్పండి. తర్వాత కొంతమంది భోజనాలు బాగా పెట్టినారా అంటారు, బాగా పెట్టినారని చెప్పండి. ఏర్పాట్లు బాగున్నాయా, ఇలాగ రకరకాల అన్నీ అడిగిన తర్వాత ఎవరో కొంతమంది ఆత్మీయులు ఏం వాక్యం చెప్పినారో మొత్తానికి అక్కడ అని అడిగేవాళ్ళు ఉంటారు. అప్పుడు చెప్పండి వారు అనే మాట గురించి ఎక్కువ చెప్పినారు అని. ఎందుకంటే ఇక్కడ వారు 84వ కీర్తనలో కనీసం 5 సార్లు ఆ ప్రస్తావన ఉంది. చూస్తామా? 84వ కీర్తన, Psalm 84, 4వ వచనం. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు చాలు. వారు ఏం చేస్తున్నారు? మనం అది తిని పడుకోవట్లేదు, లేకపోతే సోమరులు ఉండట్లేదు, మొబైల్ చూస్తూ ఉండట్లేదు, గేమ్స్ ఆడుతూ ఉండట్లేదు, ఇలాంటి అనవసరమైన పనులు చేయట్లేదు. వారు నిత్యము, ఒక పూట కాదు, ఆదివారం మాత్రమే కాదు, దే వర్షిప్ ది కంటిన్యూవల్లీ. కనుక దే దట్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ వర్షిపర్స్. దేవుని మందిరావరణంలో నివాసం చేసేవాళ్ళ మొదటి రకం ఏంటంటే ఆరాధికులు. ఇది పరలోక భాగ్యం. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇంక ప్రార్థన చేయము. ఇట్లా మీటింగ్ పెట్టుకుంటున్నాం ప్రార్థన చేయండి అని చెప్పేది ఉండదు అక్కడ. ఇక్కడ ప్రార్థన చేయకూడదమ్మా, ఏం చేయాలో మాకు అక్కడ అలవాటు చెప్పేశారు. అందరూ సేవకులు, బోధకులు, కాపర్లు అందరూ ప్రార్థన అని చెప్పేశారు. అక్కడ భూమి మీద అవసరం, ఇక్కడ ఏం కాదు. మరి ఏం కావాలి? ఆరాధన. మేము ఎప్పుడు ఆరాధనకు పోలేదే. అంత అయిపోయిన తర్వాత పోయేవాళ్ళం బలలో పాలు పొందటానికి. అంతకని ఇక్కడికి వచ్చినారు కదా, ఇంక పనిష్మెంట్ మాత్రం ఫీల్ అవుతాం మనం అక్కడ. ఎందుకంటే అలవాట్లేదు కదా ఇక్కడ భూమి మీద. ఏదైనా అలవాటు లేని పని చేయాలంటే మనకు చాలా కష్టం. దైవ సాన్నిధ్యాన్ని గ్రహించి ఆరాధించేది భూమి మీద మనం అలవాటు చేసుకుంటే, అదే భక్త్ సింగ్ గారు మనకు నేర్పింది. మన సహవాసంలో చాలామంది రాకుండా ఉండటానికి కారణం ఏం చెప్తారంటే, గంటలు చేస్తారు మీరు. ముఖ్యంగా ఆరాధన, వ్యక్తిగత ఆరాధన గంట సేపు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. అందుకే మేము రావట్లేదు అంట. అందరు కలిసి ఒకసారి నిలబడి చేతులు పైకెత్తి అట్లా ఇట్లా కాళ్ళు అనేస్తే అయిపోద్ది కదా అనుకుంటారు. అది మీరు టీవీలో చూస్తుంటారు, యూట్యూబ్లో చూస్తుంటారు. చేతులు పైకెత్తేది ఏమి ఉండదు ఇక్కడ. అటు ఇటు కాళ్ళు కదిపేది ఏమి ఉండదు, దేహం కదిపించేది అసలే ఉండదు, హృదయం కదులుతుంది. దే దట్ వర్షిప్ ద లార్డ్ మస్ట్ వర్షిప్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్. దేవుణ్ణి ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఈ ఆరాధనే దైవ సంఘాలు భక్త్ సింగ్ గారి ద్వారా ఆరంభించబడినవి విస్తరించడానికి ప్రముఖమైన కారణమని బైబిల్ పండితుల అభిప్రాయం, కొంతమంది భక్తుల యొక్క అభిప్రాయం కూడా. ఏ చర్చ్ దట్ హ్యాస్ ఎ వర్షిప్ హ్యాస్ ఎ వైడ్ స్ప్రెడ్ మినిస్ట్రీ. ఏ సంఘం ఆరాధించేదో ఆ సంఘం విస్తరిస్తుంది.
ఎందుకంటే పరలోకపు యొక్క ప్రణాళిక ఆరాధించుట, అది భూమి మీద నేర్పించబట్ట. కనుక వీలైనందాక ఎగరగొట్టడానికి ప్రయత్నం చేయొద్దండి. ఎక్కడికైనా ఎగరగొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు, కానీ పాలు పొందే వాళ్ళు తక్కువైపోయినారు. ఏది ఎగరగొడదామా అని ప్రయత్నం చేస్తుంటారు. పరలోక రాజ్యంలో కూడా వెళ్ళిన తర్వాత ఆరాధన ఎగరగొట్టడానికి కుదరదు. ఇక్కడ మాదిరి అలవాటు అయిపోయి కానుకలు పట్టేటప్పుడు వస్తానులేండి, బళ్ళు ఇచ్చేటప్పుడు వస్తానులేండి అంటే కుదరదు. అక్కడ బల్ల లేదు, కానుకలు పెట్టే కూడా లేదు. లేదంటే కొంతమంది బాధపడుతున్నారు, అయ్యో లేదా కౌంటింగ్ పని లేదా, మనకు చెక్కలు రాసేది లేదా, లెక్కలు రాసేది లేదా అని అక్కడ ఒకే ఒక పని, ప్రభువుని ఆరాధించట. ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించట. వారు నిత్యము నిన్ను ఆరాధించుతారు. 84వ కీర్తన భూమి మీద ఉన్న దైవ మందిరం కంటే పరసంబంధమైన దైవ మందిరాన్ని గురించి జ్ఞాపకం చేస్తుందంటే తప్పు కాదేమో. రెండవది చూస్తామా, సామ్ 84 84వ కీర్తన 6వ వచనం చాలు. వారు బాకాలోయ, వారు వారు వారు. ఇక్కడ దాకా బాగానే ఉంది. ఆరాధించిన వెంటనే వీళ్ళకి ఏం కనిపిస్తుంది? లోయ కనిపిస్తుంది. కొండ కనిపించట్లేదు, అడవి కనిపించట్లేదు, వరి పొలాలు కనిపించట్లేదు, పంటలు కనిపించట్లేదు. ఏం కనిపిస్తున్నాయి? లోయ అనుభవం ఏం జ్ఞాపకం చేస్తుంది? శ్రవలను జ్ఞాపకం చేస్తుంది, కష్టాలకు జ్ఞాపకం చేస్తుంది, కన్నీటిని జ్ఞాపకం చేస్తుంది, ఇబ్బందిని జ్ఞాపకం చేస్తుంది. అయితే ప్రభుకు స్తోత్రాలు, వాటన్నిటిలో నుండి ప్రభువు వారిని దర్శించాలని కోరుతున్నాడు, వారిని బయటికి తీసుకొని రావాలని కోరుతున్నాడు. ఆయన లోయ మార్గం గుండా వెళ్ళినా ఆయన సమభూమి మీదకి తీసుకుని వచ్చేవాడు. దయగల మీ ఆత్మ సమభూమి గల ప్రదేశంలోనికి నడిపించాలని కోరుతూ ఉన్నాడు. వాక్యం వింటున్న నీవు ఆయా పరిస్థితులను బట్టి యేసును అంగీకరించడాన్ని బట్టి కష్టాల గుండా, కన్నీటి గుండా, ఇబ్బంది గుండా, దుఃఖం గుండా వెళ్తున్నావా? కొంతమంది అలాగే నేను అంటుండొచ్చు, యేసును నమ్ముకున్నావు, ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని బాధలు వచ్చినాయి, ఇన్ని రోగాలు వచ్చినాయి, ఎవరికి రానని అన్నీ నీకే వచ్చినాయి. ఇలా కూడా అనేవాళ్ళు ఉంటారు. ఇంట్లో వాళ్ళు అంటారు, పక్కన వాళ్ళు అంటారు, బయట వాళ్ళు అనొచ్చు, నువ్వు పొలానికి వెళ్ళినా అనొచ్చు, పనికి వెళ్ళినా అనొచ్చు, ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చున్నా కూడా అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళే చేతిలో కష్టాలు తెచ్చుకుంటారు. అలాంటి వాళ్ళని గురించి మనం మాట్లాడట్లేదు. ఇప్పుడు వడ్డీకి కూడా తెచ్చుకుంటారు వాళ్ళు, డబ్బులు కాదు, కష్టాలు. ఎందుకంటే నోరు బాగుండదు, ఎందుకంటే చేతులు బాగుండదు, ఎందుకంటే కళ్ళు బాగుండదు, ఎందుకంటే అవయం బాగుండదు. అందుకే నువ్వు మామూలుగా చెప్తుంటారు కదా, తెలుగులో ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంట. మనకు నోరు మంచిది కాకపోతే ఊరు మంచిది కాదు. కనుక ఇంక కష్టాలు అనేది తెస్తాయి. ఇంట్లో భార్యతోనైనా, భర్తతోనైనా, పిల్లలతోనైనా, ఇరుగు పొరుగు వాడితోనైనా చాలా సమస్యలు మనకు నోటి ద్వారానే వస్తాయి. అందుకే కీర్తనకాడు అన్నాడు, సామెతలు కూడా చెప్పబడిన మాట, నోటిని అదుపులో ఉంచుకున్నవాడు పట్టణంను స్వాధీనపరుచుకున్న వానికంటే గొప్పవాడు. గ్రేటర్ ఇస్ హీ దట్ కీపెత్ గాడ్ ఎట్ హిస్ మౌత్ దెన్ హీ దట్ కాంకరెత్ సిటీ. మనం పట్టణము స్వాధీనపరచుకోవడమే గొప్ప అనుకుంటాం, కానీ మన నాలుకను స్వాధీనపరచుకోవడం గొప్ప అనుకోవట్లేదు. మూడవది చూస్తామా, 84వ కీర్తన సామ్ 84 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణం ఆగిపోయి అందసరా ప్రయాణం చేస్తూ, ఇది కంటిన్యూస్ టెన్స్. అది ప్రయాణం ఆగిపోదు. ఎవరి ప్రయాణం ఆగిపోదు? వారి ప్రయాణం. ఎవరు వారు? దేవుని మందిరం మందు నివసించువారు. ఈ మాట మర్చిపోకూడదు మీరు. దేవుని మందిరం మందు నివసించు వారు 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 మొదట వారు ఏం చేస్తున్నారు? నిత్యము స్తుతిస్తున్నారు. దే ఆర్ వర్షిపర్స్. రెండోది వాళ్ళు ఏం చేస్తున్నారు? బాకాలో ఎగుండబడి వెళుతున్నారు. దే ఆర్ వీపర్స్. ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అయితే ప్రభుకు స్తోత్రం, ప్రభు వారి కన్నీటి బాష్పిందం తుడిచివేస్తానని చెప్పాడు. మూడోది వాళ్ళు ఏం చేస్తున్నారు? వాకర్స్. వారు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు ఆగిపోలేదు, సాగిపోయారు. మనం చాలాసార్లు క్రైస్తవ యాత్రలో విసిగిపోతాం. అబ్బాయిగా నేను ఏం ప్రయాణం చేయలే, నా చేత కాదులే, ఎంతో ప్రయాణం చేసి వచ్చినాను, ఎంతో అలసిపోయినాను, ఇంకెంత దూరం మనం ప్రయాణం చేయాలా, ఇన్ని కష్టాలు తప్పవా, బాధలు తప్పవా, ఇబ్బందులు తప్పవా, మా ఆయన మారడా, మా ఆవిడ మారదా, మా పిల్లలు మారరా, మా సమస్యలు మారవా, మా ఆర్థిక పరిస్థితులు మారవా, మా అనారోగ్యం మారదా, ఎప్పుడు ఇంతేనా, అన్ని కష్టాలు నాకే. కొంతమంది అంటే నేను పుట్టినప్పటి నుండి కష్టాలే బ్రదర్, ఇప్పుడు దాకా
ఇంకా కొంతమంది చెప్తారు నేను పుట్టకలోనే కష్టాలు బ్రదర్ అని. పుట్టినప్పటి నుండి కష్టాలు, పుట్టకతో నుండి కష్టాలు, నేను పుట్టినందుకే మా ఇంట్లో కష్టాలు ఎక్కువైనాయి బ్రదర్ అని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మిమ్మల్ని గురించి ఎవరు ఎలాగ చెప్పినా బైబిల్ ఏం చెప్తుందంటే కష్టకాలంలో ఆయన ఆదుకునేవాడు. 107వ కీర్తనలో వ్రాయబడింది, కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆపత్కాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను. కనుక కష్టాలు ఆదుకునే ప్రభు ఉన్నాడు, ఆపదలో సహాయం చేసే ప్రభు ఉన్నాడు. 46వ కీర్తన 1వ వచనంలో చెప్పబడింది, ఆయన మనకు ఆశ్రయము దుర్గము, ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు. క్రైస్ట్ ఈజ్ అవర్ ప్రజెంట్ హెల్ప్ అట్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. కష్టాల్లో, ఇబ్బందుల్లో, కన్నీటిలో మనతో దగ్గరుండేవాళ్ళు, మనకు సహాయం చేసేవారు ప్రభు మాత్రమే. ఇప్పుడు అన్ని విషయాలు చూసాం వారిని గురించి. ఎన్ని చూసి మర్చిపోయారా? మొదటిది ఏంటి? దే ఆర్ వర్షిపర్, వారు నిత్యము ఆరాధిస్తారు. రెండవది ఏంటి? వారు బాకాలోయబడి వెళతారు. దే ఆర్ వీపర్స్, ఏడుస్తూ దుఃఖిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటారు, అయితే వారి కన్నీరు వ్యర్థం కాదు. మూడవది ఏంటి? దే ఆర్ వాకర్స్, వారి ప్రయాణం ఆగిపోలేదు. ఇశ్రాయేల్ అనుకున్నారు వారు రామ్సేస్లో నుండి బయలుదేరి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం వస్తే బైబిల్లో రాయబడింది, వారు హృదయం ముందు వెనకకు పోగోరిరి. దే వాంటెడ్ టు గో బ్యాక్ హోమ్. కొంతమంది అన్నారు, అబ్బా ఐగుప్తులు ఎంత బాగున్నాయి, కూరగాయలు, తర్వాత ఏంటి, కీరకాయలు, చేపలు ఉచితంగా తిన్నాం, పళ్ళలో నుండి బయటకు వచ్చేదాకా తిన్నాం, టేబుల్ వచ్చేదాకా తిన్నాం, మాకు చేత కాకపోతే పక్కన వాళ్ళు తెచ్చి ఇచ్చినా కూడా తిన్నాం. ఇలాగ చాలామంది అనుకున్నారు. దే వాంటెడ్ టు గో బ్యాక్. అయితే వారికి ముందెళ్ళే దేశంలో పాలు తేనెలు ప్రవహిస్తున్నాయని, పాలు తేనెలు త్రాసులు ఒకవైపు, కీరకాయలు, కూరకాయలు, ఉల్లిపాయలు, ఎల్లపాయలు, ఇంకా అదే చేపలన్నీ ఒకవైపు. ఏది కావాలా? ఈ రెండిట్లో ఏది కావాలా? మనమైతే ఏమనుకుంటే ఏదో వద్దులే, ఆయన ఇచ్చేది వద్దు, మేము తీసుకునేది వద్దు, ఆ కష్టాలు ఏడబడతాం, ఆ ఇబ్బందులు ఎక్కడ పడతాం అని అనుకుంటాం. పాలు తేనెలు ప్రవహించే దేశము దేవుని వాగ్దాన దేశం, దేవుడు నివసించే దేశం, దేవుడు కోరిన దేశం. దాని కొరకు ప్రజలు ప్రయాణం చేయటానికి సాతాను ఏం చేస్తారంటే, వద్దులే ఇంక మీరు ఎక్కడికి వెళ్తారు, అందరం ఎక్కడికి వెళ్తారు, వెనకే దగ్గరుంది. ఇప్పుడు మనకు కూడా అలాగే చెప్తాడు సాతాను, పరలోక రాజ్యం అంట, నువ్వు చూసావా? వాళ్ళు చెప్పినారు, బైబిల్ మస్తు చెప్తుంటుందిలే, నువ్వు చూసావా అంటారు. ఎవరు చూసారు? చాలా సంగతి నీకు కూడా నువ్వు చూసావా? చూసిన వాళ్ళు చేయొద్దండి. నా గుండెని నేను చూసినాను అనేవాళ్ళు, నా ఊపిరితిత్తులు నేను చూసినాను అనేవాళ్ళు, నా పేగులు నేను చూసినాను అనేవాళ్ళు. మన శరీరంలో 5 అడుగుల శరీరంలో మన భాగాలే మనకు కనిపించవే, మహాకాశాలు పట్టజాలని దేవుడు ఎక్కడో పరలోక రాజ్యం మన కొరకు సిద్ధపరిస్తే నువ్వు చూసినావు అంటే నువ్వు చూసావా? కొన్ని చూసి నమ్మాల్సిన పని లేదు, రాయబడిన దాన్ని బట్టి మనం నమ్ముతాం. నీవు వార్తాపత్రికలు ఏదైనా వార్తలు రాస్తారనుకోండి, పలానా వాళ్ళు మంత్రి అయ్యారు, పలానా వాళ్ళు తీసేసారని, ఆ వార్త మీరు చదివినప్పుడు వాళ్ళని పక్కన వాళ్ళు అడిగారు, నువ్వు చూసావా అని ఏం చెప్పాలి మరి? మీరు ఇది రాశారు కదా అంటారు కదా, వార్తాపత్రికలు రాశారు కదా అని. వార్తాపత్రికలు రాసిందే వాస్తవమైనప్పుడు బైబిల్లో రాసింది వాస్తవం కాదా? అక్కడే నువ్వు చూడలే, అయినా రాసింది నమ్మావు, చదివావు, అది వాస్తవం అని నమ్ముతున్నావు. ఎందుకంటే ఆ పత్రిక కొద్ది క్రెడిబిలిటీ ఉంది, విశ్వసనీయత ఉంది. అయితే ఈ బైబిల్ దేవుని వాక్యానికి టోటల్ క్రెడిబిలిటీ, పరిపూర్ణమైన విశ్వాసత. కనుక ప్రభుకు స్తోత్రాలు. మనం దినాన ప్రభు సన్నిధిలో ఉండటానికి కొనిపోబడుతున్నాం, మనం ప్రయాణం చేస్తున్నాం. 4వ చదివి ముగిస్తామా? 7వ వచనం, 84వ కీర్తన 7వ వచనం. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడను. వారిలో వారు 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 ప్రతివాడు, ఒక్కళ్ళు కాదు, కొంతమంది కాదు, ఒక ఊరోళ్ళే కాదు, ఒక కుటుంబస్తులే కాదు, సేవకులే, బోధకులే, కాపర్లు, ఇలాగా ఒక రకమైన ప్రజలే కాదు. ఎవ్రీ వన్ అమాంగ్ దెమ్ షల్ బి సీన్ ఇన్ జయోన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మనలో ప్రతి వారం ఆ అనుభవంలోనికి రావాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఎవరిని విడిచిపెట్టాలని కోరుకోవట్లేదు. ఆయన రక్తం ద్వారా కడగబడిన ప్రతి వారు దేవుని సన్నిధి పరలోక రాజ్యంలో కనిపించాలని దేవుని ఉద్దేశం. ఇంకా నువ్వు వేసి నెరగలేదా? వేసింటే పరిచయం లేదా? యేసు పాపుల రక్షకుడు, పాపుల మిత్రుడు, పాపుల కొరకు ఈ భూమి మీదకి పాపము లేని పరిశుద్ధ దేవుడిగా దిగి వచ్చినాడు. బైబిల్ సెలవిస్తుంది, 1 తిమోతి
2:5 దేవుడు ఒక్కడే, దేవునికి నీ నల్లుకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు చేస్తున్నాడు. యేసుప్రభు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చినాడు? బైబిల్ సెలవిస్తుంది, మనుషులు చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి తలంపుల్లోని ఊహలన్నీ కేవలం చెడ్డవని దేవుడు చూచినాం. బైబిల్ ఇలాగూ రాయబడింది, మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఇలాంటి పాపపు స్థితిలో మానవుడు పుట్టి పాపంలోనే కొట్టుమిట్టాడుతూ పాపంలోనే కొనసాగుతూ పాపంలోనే మరణిస్తే పాతాళం, అగ్నిగుండములతో మండే గుండం, వేదనకరమైన స్థలం, అగ్ని ఆరదు పురుగు చావని స్థలం, అదే నరకం. దాని నుండి మనిషిని తప్పించుట కొరకై దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. బైబిల్లో రాయబడిన రోమపత్రిక 5వ అధ్యాయంలో దేవుడు మన ఇళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, శత్రులమై ఉండగా యుక్తకాలమున క్రీస్తు యేసు మన కొరకై చనిపోయాను. తను తానే యేసు ప్రభువారు మన పాపాల కొరకై అర్పించుకున్నాడు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపం ఎరగడు, ఆయన పాపముగా పరిగణించింది ఈ లోకం. మన పాపాలన్నీ భరించడానికి కొరకై యేసు ప్రభు శిలువ మీదకి వెళ్ళాడు. ఆయనలో ఒక్క పాపం కూడా లేదు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో యేసు ప్రభు ఇలాగ సవాలు విసిరాడు, ఓ విల్ ఎస్టాబ్లిష్ మీ దట్ దెర్ ఈజ్ ఎ స్విన్ ఇన్ మీ. నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు? పాపరహితుడు, పాపం ఎరగనివాడు. బైబిల్లో చెప్పబడింది, యోబు 14:4 అనుకుంటా, పాప సహితంలో నుండి పాపరహితుడు రాగలిగిన వీళ్ళు ఎంత బాగుంటు. అయితే అలాంటి వాడు ఎవడనో లేడు, ఒకే ఒక్కడు వచ్చినాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. మనమందరం పాపలమై ఉన్నప్పుడు యేసు ప్రభు వారు పాపం లేని వాడిగా వచ్చినాడు. మనందరి పాపం భరించడానికి శిలువ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ఆయన ముఖం మీద ఉమ్మి, ఆయన చేతుల్లో మేకులు, ఆయన దేహం అంతా కూడా దెబ్బలు, ఆయన రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. బైబిల్లో రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. ఎంత ఘోర పాపైనా యేసు ప్రభు రక్తం కడిగి శుద్ధీకరిస్తుంది. ఎంత దుర్మార్గుడైనా యేసు ప్రభు రక్తం బాగు చేస్తుంది. ఎంత నాశన పాత్రుడైనా యేసు రక్తము పరిశుద్ధపరుస్తుంది. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నన్ను అంగీకరించు. ఇలాంటి చిన్న ప్రార్థన చేయగలిగితే యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చి నీ పాపాలు క్షమించి నీ జీవితాన్ని మార్చి నిన్ను పరలోక రాజ్యంలో ప్రవేశింపచేయాలని కోరుతున్నాడు. అప్పుడు భూమి మీద ఉన్న దేవాలయం కంటే పరలోకములో ఉన్న దేవాలయం అన్న ఆ దేవునితో పాటు సదాకాలం ఉండే భాగ్యం ఉంటుంది. ఇలాంటి చీకటి అక్కడ లేదు, ఇలాంటి బాధ అక్కడ లేదు, రోగాలు అక్కడ లేవు. మహిమగల రాజ్యం, దేవునితో పాటు సదాకాలం ఉంటాం. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, రోగం లేదు. చివరికి బైబిల్లో రాయబడింది, దేర్ ఈజ్ నో డెత్, అక్కడ మరణం లేదు. అదే దైవరాజ్యం, అదే పరలోక రాజ్యం. ఆ దైవరాజ్యం, పరలోక రాజ్యం నీకొద్దా? నీ స్వభావం ఏంటి?